హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి కీవీ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు టీజీపీఎస్‌సి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అయితే ఏది ఉందో సో దాంట్లో వెళ్ళి ఇక్కడ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి గ్రూప్ 3 సంబంధించినటువంటి కీ ఇక్కడ మనకు చూడొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ అబ్జెక్షన్స్ కూడా సంబంధించినటువంటి ఇక్కడ మనం చూడొచ్చు సార్. ఏ విధంగా అబ్జెక్షన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ క్యాండిడేట్స్ అబ్జెక్షన్ ఫర్ ప్రిలిమినరీ కీ అని ఉన్నది కదా. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీ యొక్క అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత వచ్చేసి రెస్పాన్స్ షీట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి క్యాప్చర్ కొడితే మనకు దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ కూడా రావడం జరుగుతుందండి. సో మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కీ ఇట్లా మనకు రిలీజ్ అవుతుందండి. సో దీని ద్వారా మనము మన క్వశ్చన్ పేపర్లో సంబంధించినటువంటి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. సో 150 మార్క్స్ గాను చూడవచ్చు. ఇదేమో ఫస్ట్ పేపర్ సంబంధించినటువంటి కీ పేపర్ అండి. నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి కీ కూడా మనకు 2 డేస్‌లో రావడం జరుగుతుందండి. ఇప్పుడు గ్రూప్ 3 ఫస్ట్ పేపర్ వచ్చింది కదా. తర్వాత సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా ఇట్లాగే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో బుక్లెట్‌లో దగ్గర వెళ్ళి ఇక్కడ చూడండి మాస్టర్ కాపీ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మనకు ఈ బుక్లెట్‌లో ఏం తెలుస్తుందంటే ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఫస్ట్, థర్డ్ ఉన్నది కదా. సో మనకు వేరే వేరే కోడ్లు ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఈ బుక్లెట్ మనకు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఆన్సర్ ఎక్కడ ఉన్నదో, ఏ ఆప్షన్‌లో ఉన్నదో మనము దాంట్లో మనం టిక్ కూడా కొట్టుకొని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క బుక్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క చూసుకున్నట్లయితే మొత్తము పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. సో 3 పేపర్ సంబంధించినటువంటి మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సార్. ఉన్నట్లయితే మనకు మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. సో ఆ తర్వాత 5, 6 నెలల్లో నియామకాలు పూర్తి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇకపై షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదల. సో ఉద్యోగాల ఖాళీల లిస్ట్ కోసం ప్రభుత్వాలు లేఖ రాశాం. సో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మనకు మార్చ్ 31 సో ఈ యొక్క పాత నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అన్నీ రిజల్ట్ ఇస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన మొత్తం రిజల్ట్ ఇచ్చి తర్వాత నుంచి నెక్స్ట్ మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు సిలబస్ చేంజ్ అవుతుందా అనేసి కొన్ని రూమర్స్ అయితే జరుగుతున్నాయి. సో వాస్తవంగా అయితే సిలబస్ అనేది పూర్తి స్థాయిలో మనకు ఏ విధంగా చేంజ్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీగా అయితే రావడం లేదు. సో మనకు ఏదైనా ఉంటే వెబ్సైట్లో వాళ్ళు తెలియజేస్తారు. సో అప్పుడు మనము చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు ప్రజెంట్గా ఏదైతే పాత సిలబస్ ఉన్నారో సో దాన్నే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో మనకు 31లోగా ఈ విషయం ఇక్కడ మనకు 31లోగా రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు ముందుగానే 1-2 మంత్స్ టీఎస్పీఎస్సీ వాళ్ళు మనకు ఇట్లా తెలియజేస్తారనమాట. ఇట్లా సిలబస్ చేంజ్ అవుతుందా అనేసి. సో ఈ యొక్క ఊహాగానాలు మాత్రమే. దీని గురించి మీరు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు సార్. సో ఇది మనకు వీడియో సంబంధించినటువంటి మొత్తం పూర్తి డీటెయిల్స్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.